18 ఏళ్లు నిండినోళ్లు ప్రతొక్కరు ఓటర్గా నమోదు చేసుకోవాలి. ఓటు వజ్రాయుధం. రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఓటు హక్కుతోనే సాధ్యం. మీ నేల, మీ భవిష్యత్తు కోసం మీ ఓటు. ఓటు వేయడం మీ హక్కు, మీ బాధ్యత. ఓటు వేయడం ద్వారా దేశాన్ని మార్చండి. ఈ సొంటి సుద్దులు బొచ్చేది చెప్తారు ఎన్నికల సంఘపోళ్ళు. కానీ వాళ్ళ పంతనం ఎట్లున్నదంటే చచ్చిపోయినవ్వ సీదా సుప్రీంకోర్టుకు వచ్చే వరకు చక్కెర వచ్చినంత పని అయిందట జడ్జి సాలరకు. అవమరికి అవ్వను ఎలక్షన్ సంఘం చంపేసి ఓటర్ లిస్ట్ లో పేరు కొట్టేసింది. ఇదెక్కడి కథరో, నేను బతికే ఉన్నానే అవ్వ. పబ్లిక్ మంచి షెడ్డల మీద కొట్లాడే యోగేంద్ర యాదవ్ అనే సారు ఆమెను కోర్టుకు తీసుకొచ్చి బిహార్ ఎన్నికల సంఘం భాగవతం అంతా బయటేసిండు. బతుకున్నోళ్ళని ఇట్లా ఎంతో మందిని చంపేసిరట ఓటర్ లిస్టులా. ఇక మింటాదేవి అనే అక్క దునియాల్ని అందరికంటే పెద్ద ఓటారు. ఏజ్ ఎంత అనుకుంటున్నారు? 124 ఏండ్లు. దేశానికి స్వతంత్రం రాకముందే పుట్టినట్టు. పాపం పెన్మిటి పడుచోడే. నీ ఆఫీసర్ కింద వారేతూ నాకు తిప్పి కొడితే 35 ఏండ్లే. అట్లెట్లా నన్ను అమ్మమ్మలకు అమ్మమ్మని చేస్తారని గరంగా వచ్చే అక్క. అగో పార్లమెంట్ ముంగట ఎంపీలంతా ఈమె ఫోటో పేరున్న అంగిల్ దొడుక్కొని ఎరైటీ నర్సన ఎట్లా చేస్తున్నారు. ఆ రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్లను తీసేస్తే పెద్ద లొల్లే నడుస్తున్నది. మరి మహారాష్ట్రలకి అక్కకు సేమ్ పేరు, సేమ్ అడ్రస్ తోటి 6 ఓట్లు ఉన్నాయి. కర్ణాటకలో ఒక ఆమెకు 5, ఒక ఆమెకు 4 ఓటర్ కార్డులు వంచేండ్రు. మోడీ సార్ గెలిచిన కాశీలా 50 మంది తండ్రి పేరు ఒకటే మళ్ళీ అడ్రస్ గిన ఒక్కటే. ఇక ఇటు చూడండి, ఓటర్ పేరు సుక్క, తండ్రి పేరు సుక్క, ఇంటి అడ్రస్ ఒకటి, ఇట్లా 4. బెంగళూరుకి పెద్దమ్మకు 2 ఓటర్ కార్డు ఉంటే 2 ఏళ్ల కింకు రుద్దుకొని దేశంలో ఉత్తమ ఓటర్ అనిపించుకుంది. ఇక వీళ్ళ అడ్రస్ సేమ్ కారట్లే అలాగూ. ఇట్లా చెప్పుకుంటా పోతే రేపు తీన్మార్ వార్తలు వచ్చేదాకా కూడా ఉడిపోయి మొత్తం సాక్ష్యాలు పట్టుకొచ్చి రాహుల్ గాంధీ సార్ చూపిస్తే దేశమంతా పరిశాన్ అయ్యింది. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు వస్తే ఆ రాష్ట్రంలోకి ఇట్లా పంతనం చూపిస్తున్నారని ఎలక్షన్ కమిషన్ మీద జంగు నడుస్తుంటే వాళ్ళేమో సప్పుడు చేస్తూ